హాయ్ ఫ్రెండ్స్, బడ్జెట్లో స్లిమ్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే మోటరోలా నుంచి మోటరోలా ఎడ్జ్ 70 వస్తుంది. ఈ ఫోను చైనాలో X70 ఎయిర్ పేరుతో లాంచ్ అయింది. ఇండియాకి మోటరోలా ఎడ్జ్ 70 పేరుతో వస్తుంది. ఈ ఫోను చాలా స్లిమ్ ఉంటుంది. ఈ ఫోన్కి ఇదే హైలైట్. ఈ ఫోన్ థిక్నెస్ వచ్చేసి 5.6 mm థిన్ ఉంటుంది. వెయిట్ వచ్చేసి 159 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. ఈ ఫోను చాలా స్లిమ్ ఉంటుంది కదా. ఈ ఫోన్లో బ్యాటరీ కానీ, కెమెరాలు కానీ, ప్రాసెసర్ కానీ, డిస్ప్లే కానీ అన్నీ బాగానే ఉంటాయి. ఈ ఫోన్కి క్విక్ బటన్ అని తీసుకొస్తున్నారు. OnePlusలో ఉన్నట్టుగా అండ్ ఐఫోన్స్లో ఉన్నట్టుగా వీళ్ళు క్విక్ బటన్ అని తీసుకొస్తున్నారు. ఈ ఫోన్ వచ్చాకే తెలుస్తుంది ఈ క్విక్ బటన్ దేనికి యూజ్ చేయొచ్చు అనేది. నేను చెప్తున్న ఫీచర్స్ చైనా వేరియంట్ స్పెసిఫికేషన్స్ చెప్తున్నాను. ఇండియాకి వచ్చేసరికి ఏమైనా చేంజ్ అయితే నేను మళ్ళీ వీడియో అయితే చేస్తాను ఈ ఫోన్ గురించి. రీసెంట్గా నేను OnePlus 15R గురించి వీడియో అయితే చేశాను. చైనాలో ఆ ఫోన్ 8300 mAh బ్యాటరీతో లాంచ్ అయింది. కానీ ఇండియాకి మాత్రం 7400 mAh బ్యాటరీతో వస్తుంది. కానీ నేను 8300 mAh బ్యాటరీ అని నేను వీడియో అయితే చేశాను. కానీ ఇలా చేంజెస్ అయితే అవుతూ ఉంటాయి. అక్కడున్న ఫీచర్స్ తోటి ఇక్కడ ఇండియాలో అయితే లాంచ్ కాకపోవచ్చు. కొన్ని చేంజెస్ అయితే అవుతూ ఉంటాయి. ఇలా చేంజెస్ అయినప్పుడు నేను మళ్ళీ వీడియో అయితే చేస్తాను. మోటరోలా ఎడ్జ్ 70 స్పెసిఫికేషన్స్ నేను చెప్పేటి చైనా వేరియంట్ స్పెసిఫికేషన్స్ చెప్తున్నాను. ఈ ఫోన్ లో అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్. ఈ ఫోన్ మిలిటరీ స్టాండర్డ్ 810 సర్టిఫికేషన్ పొందింది. ఈ ఫోన్ లో 3D వాపర్ కూలింగ్ ఛాంబర్ ఉంటుంది. ఈ ఫోన్ మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. మోటరోలా ఎడ్జ్ 70 స్పెసిఫికేషన్స్ చూసుకుంటే 6.7 ఇంచ్ డిస్ప్లే సైజ్ ఉంటుంది. 1.5K రిజల్యూషన్ PO LED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేటు అండ్ 4500 నిట్స్ పిక్ బ్రైట్నెస్. గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్, LPDDR5X ర్యామ్, UFS 3.1తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా OS కి సపోర్ట్ చేస్తుంది. 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 MP ఫ్రంట్ కెమెరా, 4800 mAh బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. టైప్ సి పోర్ట్ USB 2.0తో వస్తుంది. వాటర్ అండ్ డస్ట్ IP68 IP69 రేటింగ్ తో వస్తుంది. Android 16. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంతే. నేను చెప్పిన స్పెసిఫికేషన్స్ చైనా వేరియంట్. ఇండియాకి వచ్చేసరికి ఏమైనా చేంజెస్ అయితే నేను మళ్ళీ వీడియో అయితే చేస్తాను ఈ ఫోన్ గురించి. ఈ ఫోన్ లో డిస్ప్లే బాగానే ఉంటుంది. ఇది 10-bit ప్యానెల్ తో వస్తుంది. ఈ ఫోన్ లో కెమెరాలు కూడా బాగానే ఉంటాయి. ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K 60fps లో వీడియోస్ రికార్డింగ్ చేయొచ్చు. ఈ ఫోన్లో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ కదా, మీరు గేమ్స్ కూడా బాగానే ఆడుకోవచ్చు ఈ ఫోన్లో. ఈ ఫోన్లో 4800 mAh బ్యాటరీ కదా, నార్మల్గా యూజ్ చేసే వారికి హాఫ్ డేకి పైగా అయితే వస్తుంది. ఈ ఫోను డిసెంబర్లో లాంచ్ కావచ్చు, లేకుంటే జనవరి ఎండ్లో లాంచ్ కావచ్చు. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసి ఇండియాకి 20,000 25,000 ఈ ప్రైస్లో ఇండియాకి రావచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.